ఏమంటే మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మొన్న ఆ ఉరుకొండ ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఘోరం మనకు తెలుసు. ఒక 8 మంది ఒక దేవాలయం దగ్గరకు ఆ దేవునిపై భక్తితో ఒక స్త్రీ ఆ కుటుంబం కలిసి దేవుని దర్శించుకోవడానికి వెళ్ళారు. అంటే దేవుణ్ణి దర్శించుకునే ఆ ప్రాంతాలలో కూడా రక్షణ అనేది లేదు అనడానికి మీకు ఒక విషయం చెప్తున్నాను. ఆ ఉరుకొండ అనే ప్రాంతంలో ఏమండి గుడి అంటే భక్తి భావాలు పాటలు మంచి అనేవి ఉంటాయి అక్కడ. ఆ ఉద్దేశంతో కదా అందరూ ప్రతి దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. అలానే ఈ కుటుంబం కూడా దేవుని దర్శించుకుందామని చెప్పేసి గుడి దగ్గరికి వెళ్ళారు. అలా వెళ్ళిన కాసేపటికండి ఆ ప్రాంతంలో ఆ గుడి దగ్గర ఉండి మద్యానికి ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి కొందరు యువకులు అక్కడికి వెళ్ళినటువంటి ఒక స్త్రీని తీసుకువెళ్ళిపోయి నిజంగాండి లాక్కొని వెళ్ళిపోయి కూడా పాడు చేశారు. 8 మంది. ఎందుకు నా పాడు చేసేవని ఉన్నాడు వీడు, గంజాయి మాయిలో ఉన్నాడు. ఏమన్నా వాళ్ళు మాత్రమే కాదు, ఈరోజు యువత మొత్తం డ్రగ్స్ మాయిలోనే ఉంది. ఈరోజు యువత మొత్తం గంజాయి మత్తులోనే ఉంది. ఏ ప్రాంతాలకు వెళ్ళినా ఏ ప్రాంతంలో చూసినా రక్షణ అనేది ఎవ్వరికి కూడా లేదు.